నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, చాలా సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోర్టులో వచ్చింది. 96లో శిరోముండనంకు సంబంధించి తాజాగా ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని దోషిగా తేలుస్తూ ఆయనకి 18 నెలల పాటు జైలు శిక్ష, అదేవిధంగా ఫైన్ కూడా విధించడం జరిగింది. సరే, ఆయనతో పాటు సహనిందితులకు కూడా శిక్ష వేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ఎన్నికలకు ముందు ఒక సెట్ బ్యాక్ లాంటి, సరే ఆయనకి బెయిల్ రావటం, బయటకు రావటం ఇవన్నీ జరిగిపోయాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ శిరోముండనం కేసులు, దళితుడికి శిరోముండనం చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష పడింది, వాళ్ళు నేరస్తులు, నిందితులు కాస్త నేరస్తులుగా కోర్టు పరిగణించింది అని చెప్పేసి ఒక అంశం బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అసలు ఈ అంశం? వాస్తవంగా అంటే ఈ మధ్యకాలంలో ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులు సత్వరం వేగవంతంగా విచారణ జరపాలి అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వి రమణ గారు ఉన్న రోజుల్లో తీసుకున్న నిర్ణయం, అంటే 1 సంవత్సరం లోపుగా ప్రజాప్రతినిధుల మీద దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేసులు పరిష్కారం చేయాలి అని చెప్పి ఆయన ఆ రోజు ఒక నిర్ణయం వెలువరించడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి, రోజువారీ విచారణ జరగాలి, 1 సంవత్సర కాలంలోగా ఈ కేసులు మొత్తం కూడా పరిష్కారం జరిగిపోవాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నా కూడా ఇప్పటి వరకు ఆచరణపూర్వకంగా అది సాధ్యపడాల. ఎందుకు సుప్రీంకోర్టు అటువంటి నిర్ణయం తీసుకుంది, అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి అంటే ఈ కేసే తార్కాణం. అంటే ఇటువంటి కేసులు దేశవ్యాప్తంగా ఇంకా చాలా ఉన్నాయి. రాజకీయంగా పదవి, హోదా, పరపతి, డబ్బు ఇవన్నీ ఉన్న వాళ్ళ కేసులు ఎంత నత్తనడక నడుస్తాయి అనేది ఈ కేసే ఉదాహరణ. 1996 డిసెంబర్ 29వ తారీఖు రోజు ఈ సంఘటన జరిగింది. మీకు ఒక సింపుల్ పోలిక, నా వివాహం అదే 1996 సంవత్సరంలో అయింది. ఓకే. నా పెద్ద కొడుక్కి ఇంకొక 2 నెలలుంటే 27వ సంవత్సరం నిండుద్ది. ఓకే. అంటే ఎంత కాలం గడిచిందో చెప్తున్నా నేను. అవును, మీ వివాహం జరిగినప్పుడు జరిగినటువంటి సంఘటన అంటే మీ కొడుకులు చేతికి అందొచ్చి ఉద్యోగాల్లో చేసుకుంటూ సెటిల్ అయిన తర్వాత కూడా పరిష్కారం కాలేదు. 1996 ఫిబ్రవరిలో నా పెళ్ళయింది, ఇది డిసెంబర్లో జరిగింది. ఓకే. ఆ ఇయర్ బిగినింగ్లో నా పెళ్ళయింది, ఈ ఎండింగ్లో ఈ సంఘటన జరిగింది. కాకపోతే ఇయర్ మెన్షన్ చేసి చెప్తున్నా. ఓకే. అంటే ఒక తరం అంతే. ఆ రోజు 27-28 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు ఇప్పుడు 54-55 సంవత్సరాల వయసులోకి వచ్చుంటారు. కోర్టుల చుట్టూ తిరిగి 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 అలిసి సొలసి విసిగి వేసారిపోయి ఉంటారు బాధితులు. ఎవరైతే ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కావాల్సినంత వెసులుబాటు. అవును. కేసు ఎంతకాలం ప్రొలాంగ్ అయితే అంతకాలం పాటు బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్గా వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చు, పదవులు దక్కించుకోవచ్చు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఉండొచ్చు, వాళ్ళకి కావాల్సిన అన్ని డే టు డే అఫైర్స్ రెగ్యులర్గా జరిగిపోతూనే ఉంటాయి. దీన్ని బట్టే మనకి మన దేశంలో న్యాయ వ్యవస్థ మీద ఒక ఇంగ్లీష్ క్యాప్షన్ కూడా కాస్త విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశమైంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పని. 1996 డిసెంబర్ 29వ తారీఖు రోజు రామచంద్రాపురం నియోజకవర్గంలో వెంకటపాలెం అనే గ్రామంలో 5 దళితుల్ని భౌతికంగా హింసించి అందులో 2కి శిరోముండనం చేశారు అనేది కేసు. అంటే అక్కడ వాళ్ళు కులపరమైన వివక్షకు గురయ్యారు, అవమానానికి గురయ్యారు. ఒక మనిషిని కూర్చోబెట్టి శిరోముండనం చేయటం అని అంటే ఆ మనిషి ఆత్మగౌరవాన్ని చంపేయటమే, అతని ఆత్మాభిమానాన్ని చంపేయటమే. ఇదేముంది, బార్బర్ షాప్లోకి వెళ్ళి చేయించుకున్నట్టు కాదు, అతని అభీష్టానికి భిన్నంగా. అంటే అదొక శిక్ష. వెనకటి రోజుల్లో గ్రామాల్లో బాగా తప్పు చేసిన వాడిని సమాజం, ఊరు ఎవరితోటైనా విసిగి వేసారిపోయి ఉంటే వాళ్ళకి ఇట్లాగే గుండు గీయించి సున్నబొట్లు పెట్టి గాడిద మీద ఎక్కి చూరేగించేవాళ్ళంట. అంటే ఆ అవమాన భారంతోటైనా మారతాడు అని చెప్పని, తీవ్రమైన అవమానం కింద లెక్క. అదొక సార్ట్ ఆఫ్ పనిష్మెంట్. అదే పనిష్మెంట్ ఇవాళ ఈ 5 దళితులకి పనిష్మెంట్కి గురి చేయటం జరిగింది.
ఇప్పుడు 5గురు ఇవాళ- బతుకున్నారండి వాళ్ళు? అది వివరాలు ఇంకా నేను శాంతం ఫాలో కాలేదు యాక్చువల్గా. ఓకే. అందులో ఇద్దరు బాధితులు ఇందాక మీడియాతో మాట్లాడారు. ఓకే. బాధితులు అందరూ ఉన్నట్టున్నారు. ఓకే. శిరోమండలం చేయించుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. కొందరు హింసించబడ్డ వాళ్ళు ఉన్నారు. కొందరు నిందితులు లేరు. కొందరు నిందితులు అక్యూజ్డ్ కొంతమంది చనిపోయినట్టుగా చూశాను నేను. అంటే ఇక్కడ నేను అనేది ఏమంటే ఆ కేస్ మెరిట్స్లో కూడా మనం ఎలా అవసరం లేదు. ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే 5గురు అవమాన భారానికి గురయ్యారు. భౌతికంగా శిక్షకు గురి చేసే అధికారం వ్యక్తులకు ఎక్కడిది, వ్యవస్థది. అది ఖచ్చితంగా నిజంగా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే వాళ్ళని చట్టం ముందు వాళ్ళు ఈ తప్పు చేశారు అని చెప్పని వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి చట్టపరంగా శిక్షకు గురి చేయాలి. మీకు అధికారం ఉంది, హోదా ఉంది, అహంకారం ఉంది అని చెప్పని మీరు వాళ్ళని శిక్షిస్తాము అని అంటే వాళ్ళు తప్పు చేశారని కూడా నేను చెప్పట్లేదు అసలు. ఎందుకంటే జరిగింది అమానవీయ సంఘటన. వీళ్ళకి ఆ అధికారం లేదు, వాళ్ళకి అటువంటి శిక్షకు గురి చేసే అధికారం వీళ్ళకి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఆ రోజుల్లో చాలా సంచలనానికి దారితీసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు జరిగింది ఇది సంఘటన. అది తెలిసి అప్పుడు తోట తిరుమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఓకే. చంద్రబాబు గారు 1996లో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జరిగింది ఈ సంఘటన. అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరిగి 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 పాపం 28వ సంవత్సరంలో ఇప్పటికి తీర్పు వచ్చింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీగా తిరుమూర్తులు గారు కొనసాగుతున్నారు. అదే సందర్భంలో ఆయన ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గౌరవ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు వెలువరించిన ఈ తీర్పు ఆయన్ని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించదు. ఎందుకంటే 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్షకు గురైతేనే ఆయన పోటీకి అనర్హుడిగా ప్రకటింపబడతాడు. ఇప్పుడు 18 నెలలు మాత్రమే, అంటే సంవత్సరంన్నర మాత్రమే శిక్ష ఖరారైంది కాబట్టి ఆయన పోటీకి అనర్హుడు అయితే కాదు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మైకు దొరికిన ప్రతి సందర్భంలో కూడా నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పని సంబోధిస్తూ ఉంటారు. నా 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 అనుకునే నా వర్గాలు అని చెప్పని సంబోధిస్తూ ఉంటారు. ఈరోజు తన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ పనిష్మెంట్ ఎంత అనేది పక్కకు పెట్టేసేయండి. అంటే ఆ క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ 18 నెలల 18 రోజులు అనేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో దోషిగా శిక్ష ఖరారైంది. అంటే ఆయన తప్పు చేశాడని చెప్పని న్యాయస్థానం నిర్ధారించింది. ఆయన చేతిలో దళితులు అవమానానికి గురయ్యారు, హింసింపబడ్డారు అని చెప్పని న్యాయస్థానం నిర్ధారణ చేసి ఆయనకి శిక్ష విధించింది. మరి అటువంటి వ్యక్తిని ఎన్నికల రంగంలో అభ్యర్థిగా పోటీకి ఉంచుతున్నారా లేదా అనేది ఇది నైతికతకు సంబంధించిన అంశం. సాంకేతికంగా ఆయన పోటీ చేయడానికి అర్హుడే. ఎందుకంటే 2 సంవత్సరాలకు శిక్షలు 2 సంవత్సరాలకు లోపు శిక్షే కాబట్టి సాంకేతికంగా ఆయన పోటీ చేయకుండా ఎవరు అడ్డుకోలేరు. కానీ వైసీపీ పార్టీ నా అని సంబోధించే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎటువంటి నిర్ణయం చేస్తారు? ఎందుకు? ఆయన తప్పు చేశాడు అని చెప్పి న్యాయస్థానం నిర్ధారించింది కదా, శిక్ష గురి చేసింది కదా. ఇప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ నా అనే వర్గాలకి వాళ్ళ ఆత్మవిశ్వాసానికి దెబ్బతీసిన ఈ వ్యక్తిని ఎన్నికల రంగంలో నుంచి నిష్క్రమింప చేస్తారా చేయరా? అక్కడ ప్రత్యామ్నాయ అభ్యర్థిని ప్రతిపాదిస్తారా, లేదు ఇదే అభ్యర్థితో కొనసాగిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ. కాకపోతే ఒకటి ఏంటంటే శిక్షకు గురి కాలేదు, బెయిల్ మీద ఉన్నారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు పరిగణలోకే తీసుకోడు. ఎందుకంటే ఆయనే దశాబ్ద కాలం పైగా బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి. ఆయన పార్టీలో అంటే ఈ లెక్కను చూస్తున్నట్లయితే ఇప్పుడు తోట త్రిమూర్తుల్ని మార్చాలి అనే డిమాండ్ కానీ లేదంటే మారుస్తారనేటువంటి అంశాన్ని కానీ పెద్దగా పరిగణలోకి తీసుకునే ఛాన్సే లేదు. ఇప్పుడు మరి నాకన్నా ఎక్కువ కేసులు నీ మీద ఇంకా తీవ్ర నేరాలు ఉన్నాయని చెప్పేసి రేపు ఆయన ప్రశ్నించడా? అంటే ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, అవినాష్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, అనంతబాబు మీద కేసులు ఉన్నాయి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. అంటే అత్యంత గంభీరమైన ఆరోపణలతో కూడిన కేసులు ఉన్నాయి. కానీ ఇక్కడ దోషిగా నిర్ధారిస్తూ గౌరవ న్యాయస్థానం తీర్పిచ్చేసింది. అంటే ఇక నేర నిరూపణ జరిగిపోయింది, శిక్ష ఖరారు చేసింది.
ఈయన తప్పు చేశాడు అని న్యాయస్థానం కన్విన్స్ అయ్యి శిక్ష ఖరారు చేసింది. ఇప్పుడు మిగిలిన అందరి మీద ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ స్థాయిలోనే ఉన్నాయి, ఇంకా తీర్పులు రాలా. తీర్పు వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకొకళ్ళైనా ఎవరు ఎక్స్క్యూజ్ కాదు. ఇప్పుడు త్రిమూర్తులు గారి మీద కేసు ఫైనలైజ్ అయ్యి జడ్జిమెంట్ వచ్చింది, ఆయనకు ప్రతికూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పు కూడా దళితులని అవమానానికి గురి చేసిన సంఘటన మీద. ఇప్పుడు మరి దళితులు నా అనే జగన్మోహన్ రెడ్డి గారు, నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పని సంబోధించే జగన్మోహన్ రెడ్డి గారు అదే అంశం ప్రాతిపదికగా అదే న్యాయస్థానంలో శిక్షకు గురైన త్రిమూర్తులు గారిని అభ్యర్థిగా కొనసాగిస్తారా లేదనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెగ్రిటీకి సంబంధించిన ప్రశ్న. ఇక్కడ త్రిమూర్తులు గారు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం చేస్తారు, వైసీపీ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది, దళితుల పక్షమా త్రిమూర్తులు గారి పక్షమా? దళితుల పక్షం కనుక తీసుకోలేదు అని అంటే ఈ నా అనేది ఒక బూటకపు ప్రస్తావనగానే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఆయన ఈ ప్రస్తావించడం ఒక బూటకంగానే ఆ దళిత సమాజం కూడా భావించడానికి ఆస్కారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఒక నిర్ణయానికి రండి.